తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్రం వచ్చింది. ఈ స్వాతంత్రం ఎవరి వల్ల వచ్చింది? ఇప్పుడు అందరూ పోటీ పడుతున్నారు. ఇవాళ నిన్న మొన్నటి వరకు మన కేసీఆర్ గారు, మీ ఎమ్మెల్యే, మీ ముఖ్యమంత్రి గారు, ఆయన సమైక్యతా దినం పేరుతో పెట్టారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దినం పేరుతో జరుపుతున్నారు. ప్రజాపాలన అంటే ఏంటి, సమైక్యతా దినం అంటే ఏంటి మాకు అర్థం కాదు. ఇది సమైక్యతా దినం, ప్రజాపాలన దినం, ఈ పేర్లు ఎప్పుడు రోజు మనం ఇదేనం పేరు ఎందుకు చెప్పట్లేదని మేము అడుగుతున్నాం. దాని అంతర్గత వచ్చిందా తెలంగాణ? దాని అంతర్గత విలీనం జరిగిందా అని మేము అడుగుతున్నాం. 4,500 మంది కమ్యూనిస్టులు మరణించారా లేదా, చరిత్ర ఉందా లేదా అని అడుగుతున్నాం. చరిత్రను ఎందుకు మర్చిపోతున్నారు? చరిత్రను గుర్తు చేయాలంటే ఎందుకు భయపడుతున్నారు? కమ్యూనిస్ట్ పార్టీ పేరు చెప్పాలంటే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మీరు అంటే మీరు ఇవాళ పేరు పెట్టే చాకలి ఐలమ్మ ఎవరు? ఆమె కమ్యూనిస్ట్ బిడ్డ. దొడ్డి కొమరయ్య ఎవరు? కమ్యూనిస్ట్ బిడ్డ. మగ్దుం మొహిద్దీన్ ఎవరు? అక్కడ మన హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండి పైన ఉన్నటువంటి అమరుడు బొమ్మ ఉంది, మగ్దుం మొహిద్దీన్. ఎవరైనా కమ్యూనిస్ట్ బిడ్డ. మొన్న చనిపోయిన గద్దర్ ఎవరు? కమ్యూనిస్టులే. మీరు ఎవరినైనా తీసుకోండి, ఈ పోరాటాలు చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఆ రోజుల్లో కమ్యూనిస్టులే. కమ్యూనిస్టులని మీరు ప్రస్తావన చేయకుండా చరిత్రలో అణచాలనుకుంటే మళ్ళా ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది కమ్యూనిస్ట్ చరిత్ర. తాత్కాలికంగానే మీ విజయాలు ఎవరి అయినా కానీ, మీ పాలక పార్టీలు ఇవాళ ఒకళ్ళు ఉంటారు, రేపు ఒకళ్ళు ఉంటారు. ఇవాళ అధికారంలో ఉండేవాడు అది నేను శాశ్వతం అనుకుంటాడు. అధికారం దిగిపోయిన తర్వాత నీ పార్టీకి దిక్కు ఉండదు. ఇవాళ కేసీఆర్ గారి పార్టీ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ మేము ఉంటాం, కమ్యూనిస్ట్ పార్టీ ఉంటాం. 100 ఏళ్ళు రేపు మా డిసెంబర్ 26కి 100వ ఏటలో ప్రవేశిస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ మేము ఉంటాం 100 ఏళ్ళు. ఎందుకు ఉంటామంటే పేద ప్రజల కోసం ఉన్న పార్టీ లేదు. అదే పద్ధతిలో పేద ప్రజలు గొంతు వినిపించేది ఎవరయ్యా అంటే కమ్యూనిస్టులే. దురదృష్టం ఏంటంటే ఈ డబ్బు రాజకీయాలు వీటి వల్ల తాత్కాలికంగా మేము వెనకబడవచ్చు, అధికారంలో రాకపోవచ్చు, ఎమ్మెల్యేలు గెలవలేకపోవచ్చు. కానీ ఎమ్మెల్యేలు ఉన్నా లేకపోయినా, అధికారులు ఉన్నా లేకపోయినా 100 ఏళ్ళ నుంచి మేము ఉంటున్నాం. చాలా పార్టీలు వచ్చినాయి, పోయినాయి. జనతా పార్టీ వచ్చింది, పోయింది. జనతాదళ్ వచ్చింది, పోయింది. చిరంజీవి పార్టీ వచ్చింది, పోయింది. తెలుగుదేశం ఒక ప్రాంతానికే పరిమితం అయిపోయింది. జనసేన పార్టీ ఒక ప్రాంతానికి అయింది. రాజశేఖర రెడ్డి గారి పార్టీ ఒక ప్రాంతానికి అయింది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ అన్ని చోట్ల 100 ఏళ్ళైనా ఉంది. అందువలన కమ్యూనిస్టులుగా ఒక అవకాశం నాకు ఇచ్చారు మొన్న అసెంబ్లీలో. సరే, పొత్తు పార్టీగా కాంగ్రెస్ మేము పొత్తులో ఉన్నాం. పొత్తు వేరు, మిత్రత్వం వేరు, ప్రజల సమస్యలు వేరు. అక్కడ ప్రతి సమస్య మీద మాట్లాడే అవకాశం నాకు కలుగుతూ ఉంది. పేదవాడి గొంతును నా గొంతు ద్వారా వినిపిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు రోడ్లెక్కి కొట్టుకుంటారా? రోడ్లెక్కి కౌశిక్ రెడ్డి ఒక ఆయన, గాంధీ ఒక ఆయన బూతులు తిట్టుకుంటూ ఇందుకోసం ప్రజలు ఎమ్మెల్యేలు బస్తీ మీద సవాలనుకోవడానికి కాదుగా ఎమ్మెల్యేలు గెలిపించింది. బస్తీ మీద సవాలనుకుంటూ బూతులు తిట్టుకోవడానికి, గోదావరిలో దిగి కుస్తీ గోదావరిలో దిగి ఫైట్ చేయడానికి చాలామంది ఉన్నారు. మన పని వేరు, ఎమ్మెల్యేలుగా మన పని వేరు. ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి, వాటిని ప్రస్తావన చేయాలి, వాటి గురించి పరిష్కారం కోసం కృషి చేయాలి. మంచి ఎమ్మెల్యేగా పేరు సంపాదించుకోవాలి, ప్రజానాయకుడిగా కీర్తించబడాలి. అది ఆ లక్ష్యం ఉండాలి. ఎంతసేపు పేపర్లో ఎలా రావాలి పేరు, ఎవడు ఎంత గట్టిగా బూతులు తిట్టాడు, ఈ పద్ధతిలో వాళ్ళు ఉంటారు. అందుకనే కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖచ్చితంగా పేద ప్రజల కోసం ఉంటాం. అధికారం ఉన్నా లేకపోయినా సరే. ఇప్పుడు 100 ఏళ్ళైంది, ఎన్ని 100 ఏళ్ళైనా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే అని తెలియజేస్తూ ఇక్కడ ఈ ప్రాంతంలో